ఈ రోజైతే చిన్న ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్‌కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాము. అక్కడి నుంచి అయితే ఫంక్షన్ కాడికి అయితే వెళ్తాము. కానీ అక్కడైతే ఫంక్షన్ కాడిది అయితే వీడియో షూట్ చేయలేకపోయినాను. డిలీట్ అయింది. చేసినా కానీ కొద్దిగా డిలీట్ అయిపోయింది. మామూలు బొమ్మలు చూస్తుంటే డిలీట్ అయితే అయిపోయింది ఆ వీడియో. అందుకే పెట్టలేకపోయినా, ఏమనుకోకండి. చిన్న ఫంక్షన్‌కే వెళ్తున్నాము. నార్మల్ ఫంక్షన్‌కే వెళ్తున్నాము. వీడియో అయితే డిలీట్ అయిపోయింది, ఏమనుకోకండి. ఇంకా మేమైతే బయలుదేరుతున్నాము. మా పాప బాబు అందరైతే రెడీ అయినాం. మా అమ్మ ఒక్కతే రెడీ అవ్వలేదు. ఇంటికాడ రెడీ అవుతా అన్నది. ఎందుకంటే మా అమ్మకి ఇక్కడ శారీ అయితే లేదు. మా అమ్మ వాళ్ళ ఇంటికి మా ఇంటికి ఒక 5 కిలోమీటర్స్ ఉంటది. ఫస్ట్ అయితే ఇంక మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడ వెళ్ళి మా అమ్మ రెడీ అయినాక ఇంకైతే ఫంక్షన్ కి అయితే వెళ్తాము. ఇంక ఇక్కడైతే మా ఆయన అయితే ఇంకా తాళాలన్నీ వేస్తున్నాడు గేట్లకి, తలుపులకి. ఇంక మేమైతే బయట అయితే నిలబడ్డాము. నేనైతే లాంగ్ వీడియోలో షాపింగ్ చేసిన అని పెట్టినా కానీ ఆ షాపింగ్ చేసిన బట్టలు అయితే మా పాపకని మా బాబుకి అయితే వేసినాను. నేనైతే ఆ డ్రెస్సులు వేసుకోలేదు, ఎందుకంటే కొద్దిగా లూజ్ అనేది ఉంది. మిషన్ కాడ ఇద్దామంటే టైం లేదు. అందుకే నా డ్రెస్ అయితే వేసుకున్నాను. ఆ డ్రెస్సులు అయితే మిషన్ కాడ ఇవ్వలే, 2 రోజులు కుట్టించిద్ది అన్నది. ప్రస్తుతానికి ఉన్న డ్రెస్ అయితే వేసుకుని వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా బాగానే ఉంది చూస్తానికి. ఆ పిల్లగాలకి అయితే నిన్న కొన్న నైట్ డ్రెస్సులు అయితే వేసినాను, కొద్ది కంఫర్ట్ గా ఉంటుందని. ఎండ కొడుతుందిగా, మార్నింగ్ వెళ్తున్నాము. అప్పుడు 7:30 అవుతుంది. ఎండ ఏం కొట్టట్లే కానీ కొద్దిగా లైట్ ఇప్పుడు వస్తుండు సూర్యుడు ఎండ కొడతానికి అనుకుంటా. అందుకే ఎండ కొట్టక ముందే బయలుదేరుతున్నాము తొందరగా. అయితే అక్కడ ఫ్రెష్ అప్ అయినాక బయలుదేరుతాము. అందుకే 7:30కి బయలుదేరి ఇక్కడైతే నిమ్మకాయలు అయితే కోస్తున్నాము. మా అమ్మకి కావాలంట, అందుకు ఒక 20 నిమ్మకాయలు దాకా కోసిండు మా వారైతే. చెట్టు అయితే 3 years అవుతుంది వేసి, ఎప్పుడు కాయలే. ఈ సంవత్సరం నుంచే చాలా కాయలు కాస్తున్నాయి. చిన్న చెట్టు అయినా చాలా కాయలు ఇస్తుంది. చిన్న కాయలైనా రసం అయితే ముస్తూ వస్తాయి. కోళ్ళ డిస్టర్బెన్స్ ఉంటే ఏమనుకోకండి, మా కోళ్ళు అరుస్తున్నాయి ఒకటే. చూస్తానికైతే చిన్న కాయలాగే ఉంటుంది కానీ రసం అయితే బాగా వస్తుంది. చాలా మంచి కాయ అయితే. కానీ మేము రూమ్ షిఫ్ట్ అయినాం కానీ చెట్టు అయితే నరకనివ్వలేదు. వేరే వాళ్ళు ఉంటున్నారు ఈ ఇంట్లో. అయితే మేమే కోసుకుంటాం కాయలు, ఎందుకంటే నేనే నాటిన కాబట్టి ఎవరు కొయ్యొద్దని చెప్పేసిన. నన్ను అడిగి కోసుకుంటారు వీలైనా. నేను ఎంతో ఇష్టంగా సాదుకున్న ఈ చెట్టుని అయితే, చిన్నప్పటి నుంచి చిన్న మొక్క తెచ్చుకొని సాదుకున్న ఈ చెట్టుని బాగా ఇష్టంగా. 3 సంవత్సరాలు ఇంత పెద్దగా అయిపోయింది. చూడండి ఎన్ని కాయలు ఇస్తుందో అసలుకి. చాలా బాగుంటుంది ఈ చెట్టు అయితే. నిమ్మకాయలు అయితే చాలా కింద పడ్డాయి కానీ వద్దులే, పైన కాయలు కోయమంటే పైన కాయలు కోస్తుండు. చాలా పండిపోయిన కాయలు ఎవరు కొయ్యట్లేదు అన్నగా, అందుకే పండిపోయిన కాయలు అయితే. ఈ రోజైతే ఒక 20-30 కాయలు దాకా కోసిండు మా అమ్మోళ్ళు. కానీ ఇంకా మాకైతే ఒక 10 కాయలు అయితే ఇంట్లో పెట్టిండు. మళ్ళీ ఈసారి అయితే కొయ్యంగా, మళ్ళీ ఇప్పుడు కోస్తామా అని. కోసిన కాయలన్నీ నేనైతే కవర్లు వేసుకుంటున్నాను మా అమ్మ కోసం. మా అమ్మే వీడియో దింపుతుంది పాపం. వీడియో దింపు మమ్మీ అంటే వీడియో అయితే దింపుతుంది. నా వీడియోలు నేనే దింపుకోవాల్సి వస్తుంది ప్రతిసారి. ఎవరు దింపట్లే, అంటే దింపమంటే దింపుతున్నారులే కానీ ఒక 1 minute దాకా దింపుతున్నారు. పొద్దాకలు దింపమన్న వాళ్ళకి ఇసుకొస్తుంది కదా, అందుకే నేనైతే అడగను, ఏం భయపడతాను. ఎందుకంటే మొహమాటం పడతాను ఏమంటారు ఏమని. అందుకు నా వీడియోలు నేనైతే దింపుకుంటాను, ఎవరిని అడగను. ఎప్పుడు ఒకసారి అడుగుతాను, ఒకసారి ఒక వీడియో దింపని, ఇంకంతే. అంతకు మించి అడగను. మళ్ళీ నాకు అది ఒక సిగ్గు, ఒకటి దింపమన్న సిగ్గుపడతాను. మా పిల్లగాలు పడుకున్నారని నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తా అంటే మా వారం టీవీ పెట్టుకొని ఇంకా డిస్టర్బెన్స్ చేస్తుండు. వాళ్ళు వేస్తే వాయిస్ ఓవర్ ఇవ్వరు. కానీ ఎప్పుడు అప్లోడ్ చేయాలి ఈ వీడియో, కొద్దిగా లేట్ అయింది. ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వటం కుదరట్లేదని లేట్ అవుతున్నాయి వీడియోస్ అన్ని. లేకపోతే ఎప్పటికప్పుడు వచ్చే వీడియోస్ అయితే మంచిగా కంటిన్యూగా. వీళ్ళ వల్ల నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వలేక, అప్లోడ్ చేయలేక చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏంటో నాకు ఈ చికాకు. వాయిస్ ఓవర్ కాడ వచ్చేసరికి ఇబ్బంది అనిపిస్తుంది నాకైతే. ఇంకా వాళ్ళ ఆనేటి వెళ్తే ఆమె అయితే అటే వెళ్ళాలి. చూడండి వాళ్ళ ఆనేటి తిరుగుతూ అటే తిరుగుతుంది. మామూలు అయితే వాళ్ళ ఆన వెనకాలే. ఇంకా నిమ్మకాయలన్నీ కోసేసి ఇంకా బండికి అయితే పెట్టినాము. నేను బాబుని ఎత్తుకొని బైక్ అయితే ఎక్కుతున్నాను. అది ఇక్కడ వీడియో దింపుతుంది మా అమ్మే. పాప నేను దింపమనలేదు, మా అమ్మే దింపుతుంది. వీడియో ఆన్ చేయడం కూడా రాదు. ఇక నేనే ఆన్ చేసి ఇస్తే మా అమ్మ దింపిద్ది. మా బాబు బర్త్డే కూడా వస్తుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డబ్బులు లేవు, అందరిని పిలవాలా నార్మల్ జరపాలా అని అర్థం కావట్లేదు. చూస్తే 10 days ఉంది మా బాబు బర్త్డే అయితే. ఇలా జరపాలో అర్థం కావట్లేదు. పాపం వాడికి 21 జరపలేదు, 6వ నెల కూడా జరపలేదు. బర్త్డే కూడా జరపకపోతే బాగోదని అనుకుంటున్నాను. కానీ ఏంటో పరిస్థితి ఇప్పుడైతే మంచిగా లేదు. మనీ అయితే లేవు. ఆ వారైతే ఆ టైం కల్లా ఏం జరిగిద్దో ఆ దేవుడే చూస్తాడు. ఇంకా ఆ టైం కల్లా ఎలా జరగాలి అలా జరిగిద్దిలే, ఆలోచనలు పెట్టుకోక ఎక్కువ అని అంటాడు. ఇంక నేను కూడా అట్లే వదిలేసిన, ఎలా జరగాలి అలా జరిగిద్దని. ఇక్కడ చూడండి మా పాప అయితే ఒకటే బండి తోలుతుంది. మా వారు వద్దనే వినిపించుకోవట్లేదు, ఇస్తూ ఉన్నాడు బండి అయితే. నాకేమో వెనకాల భయం వేస్తుంది. మా అమ్మేమో ముద్దాడుతుంది మామూలు బండి తోలుతుందని. నేనేం భయపడుతున్నాను. వెనకాల ఉండి ట్రాఫిక్ ఉంది, ఏమైనా తిడతారేమో ఎవరైనా అని భయపడుతున్నాను. ఆమె చూడు ఎంత ఎంజాయ్గా తోలుతుందో, హ్యాండిల్ పట్టుకొని. ఒక హ్యాండిల్ అని మా వారు పట్టుకున్నారు, ఇంకో హ్యాండిల్ ఆమె పట్టుకుని తోలుతుంది. రేజ్ ఇస్తుంది బండిని. వాళ్ళ ఆమె చూపిస్తుండే ఇట్లా రేజ్ ఇట్లా ఆరన్ కొట్టు, ఇట్లా సిగ్నల్ ఇవన్నీ చూపిస్తుండే. అక్కడ
అదే వేస్తుంది, చెప్పింది కల్లా వేస్తుంది. ఇంకా చూడండి ఎట్లా రేజ్ ఇస్తుందో బండిని, అట్లా పట్టుకుందో చూడండి. ఒక చేతితో ఆ బండిని పట్టుకుంది, ఒక చేతి ఇది పట్టుకుంది. మా వారైతే అవతల చేతి పట్టుకున్నట్లే, పూర్తిగా ఆమె పట్టుకోలేదు బండి. రేజ్ ఇస్తుంది ఇంక అంతే. ఆ బండిని పట్టుకొని ఇంక మళ్ళీ హారన్ కొడుతుంది ఇంక అంతే. ఇక నాకేం భయం వేస్తుంది, ఒక హ్యాండిల్ పట్టుకొని నడుపుతుండని. అంటే ఆమె రేజ్ ఇస్తుందిగా, ఎక్కువ రేజ్ ఇస్తే ముందుకు వెళ్ళిపోయిద్ది అని అదొక టెన్షన్. అందుకే నేనైతే తిట్టినాను. అప్పటికి అసలు ఆగట్లేదు ఇద్దరు తండ్రి కూతురు, అసలు బండి అట్లనే నడుపుతున్నారు, ఎప్పుడు నడపరు. ఈ 2 days నుంచి మళ్ళీ నేర్పిస్తుండు. ఆమెకి ఏమైనా కాలు చేతులు అంత బారునే, పెద్దదేం కాదు ఏదో మళ్ళీ చికా చేసిద్ది. అట్లా బండి పోతే ఏడుస్తూ ఉంటది. అసలు అలవాటు చేయకంటే అట్లనే అలవాటు చేస్తుండు. మామూలు బండి తోలుడికి ఇంటికైతే వచ్చినాం. మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇంక ఎలాగలా చేసి టెన్షన్ పడి ఇచ్చారు వాళ్ళిద్దరు నన్ను కలిసి. మా అమ్మ అయితే ఏ టెన్షన్ పడలేదు, మంచిగా బండి తోలుతుందని మమ్మల్ని ముద్దాడుతూ ఉంది వెనకాల కూర్చొని. మా అమ్మ అయితే బట్టలు అయితే తీసింది. నైట్ అయితే మా ఇంటికాడే ఉంది. మా అమ్మ మార్నింగ్ వచ్చిన మన్నంగా నైట్ అయితే మా ఇంటికాడే ఉంది. అంటే ములక సేరప్పుడు మా ఇంటికాడే ఉంది. ఇంకా మా అమ్మ అయితే ఇంక మార్నింగ్ ఇంటికైతే వచ్చినాము. మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చినాము మార్నింగే. ఇంకా నైట్ అంతా మా నాన్న ఏం పనులు చేయలేదంట, బట్టలు కూడా తీయలేదంట. ఇంకా బయట అయితే బట్టలు తీసుకొని ఇల్లు అయితే ఊడ్చుకుంటుంది, ఇంట్లో పని చేసుకొని ఇంకా రెడీ అవుతలే అమ్ములు అన్నది. నేనేమో ఇద్దరు పిల్లగాళ్ళని పట్టుకున్న, వాళ్ళేమో చికా చేస్తూ ఉంటారు, పని ఏం చేయనియ్యారు మా అమ్మని అయితే. అందుకే వాళ్ళిద్దరిని పట్టుకొని ఆడిపిస్తూ ఉన్నా. మా అమ్మ అయితే ఇల్లు ఊక్కొని ఇంకా ఫ్రెష్ అప్ అయింది. ఇక వచ్చినాక మిగతా పనులు చేసుకుంటాలే, ప్రస్తుతానికి అయితే నేనైతే ఇల్లు ఊక్కొని ఫ్రెష్ అప్ అవుతలే అన్నది. సరేలే మమ్మీ అని అన్న. అంతలోకి పక్కింటి ఆంటీ అయితే వచ్చింది, ఆమె పెద్దమ్మ ఇది. ఇంకా కాసేపు అయితే మాట్లాడుకున్నాం అలా. వాళ్ళ బిడ్డ పెళ్ళి అంటే కుదిరిందంట, వాళ్ళ బిడ్డ పెళ్లి గురించి అయితే మాట్లాడుకుంటున్నాము. నా బెస్ట్ ఫ్రెండే, చాలా ఇష్టము స్వర్ణ అని. చిన్నప్పటి నుంచి నాకు ఇప్పుడు పిల్లగాలు పుట్టే వరకు ఆమె హెల్ప్ చేసేది. అంటే ఏ పనులకైనా వచ్చేది, నాకు ఫంక్షన్స్కైనా దేనికైనా వచ్చేది, హెల్ప్ చేసేది వచ్చి. పాపం చాలా ఇష్టం నేనంటే. నా పిల్లగాళ్ళని కూడా మంచిగా చూసుకుంటుంది. ఈ రోజు అయితే రాలేదు, అదైతే నిన్న ఎంగేజ్మెంట్ అయింది, అందుకే బయటకు రాలేకపోతుంది. నేను వచ్చినాను కూడా తెలియదు అనుకుంటే, లేకపోతే వచ్చేది ఎప్పుడు. తన పెళ్లికి అయితే ఒక 4 days ముందే వెళ్ళాలి, ఎందుకంటే నా పెళ్ళికి మా పిల్లగాల ఫంక్షన్కి ముందే ఉండేది. తనైతే పిలిచినప్పుడు కల్లా వచ్చేది దేనికైనా. పెళ్ళి అప్పుడైతే మంచి వీడియోస్ తీసుకుంటూ ఉంటాను, చూస్తూ ఉండండి. తనని కూడా చూపిస్తూ ఉంటాను ఎప్పుడైనా వీలు ఉంటే ఖచ్చితంగా. మంచిది, నాకైతే చాలా హెల్ప్ చేసేది అసలు ఒకప్పుడు. ఇప్పుడు కూడా చేసిద్ది, కానీ ఇప్పుడు ఇంకా పెళ్లి కుదిరింది, ఇంకా రాదు దేనికైనా. చాలా బాధ అనిపిస్తుంది, తన కూడా వెళ్ళిపోతుందని. చాలా దూరం ఇచ్చారు, ఇంకెప్పుడు వచ్చిందో తెలియదు. తను వచ్చినప్పుడు నేను వచ్చినప్పుడు తను రాదు. ఇంక ఎలా కలుసుకుంటాము. అప్పుడైతే వాళ్ళ ఇంటికాడ ఉండేది కాబట్టి, మా ఇల్లు వాళ్ళ ఇల్లు దగ్గర కాబట్టి నేను వచ్చినప్పుడైతే ఇంటికి వచ్చేది. ఇప్పుడు అత్తగారి ఇంట్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడు వచ్చిందో తెలియదు. కొద్దిగా అది బాధ అనిపిస్తుంది తను వెళ్తుంటే. ఇంకైతే వెళ్ళలేదు, ఇంక 1 month పట్టిద్ది అనుకుంటా పెళ్ళి అయితే. ఇంకా అంటే ముహూర్తాలు లేవంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆపేసారంటే, ఎంగేజ్మెంట్ చేసి కొద్దిగా 1 month దాకా ఆగమన్నారంట. ఇంకా అప్పటికైతే చేస్తా అన్నారు. క్రిస్టియన్స్ అంట వాళ్ళైతే. ఇంకా వాళ్ళ అమ్మ అయితే వస్తే ఇంకా ఆ టాపిక్ గురించి మాట్లాడుతున్నాం. వాళ్ళ అమ్మను మా అమ్మ కూడా బెస్ట్ ఫ్రెండ్సే, మంచి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా. మంచిగా రోజు వచ్చింది మా ఇంటికి అయితే ఆ పెద్దమ్మ. మా అమ్మ వచ్చిందని అమ్మట్లో వచ్చింది. పాపం మా అమ్మ వెళ్ళిపోతుంటే మళ్ళీ బాధపడుతుంది. అమ్మట్లోనే వస్తా అనేసరికి సరేనే మా అమ్మ అయితే ఆమె కోసం మళ్ళీ టక్క వచ్చింది ఫంక్షన్ చూసుకొని. ఇంకిద్దరు కూర్చొని రన్ చేసుకుంటూ ఉండాలి ఇంట్లో అయితే. నేను వాళ్ళ అమ్మాయి బెస్ట్ ఫ్రెండ్స్, ఎలా వీళ్ళిద్దరు కూడా అలాగే బెస్ట్ ఫ్రెండ్స్. మంచిగా ఇద్దరు కలిసి మెలిసి పని అయితే చేసుకుంటారు. మా అమ్మకైతే మంచిగా హెల్ప్ చేసిద్ది. మా ఫ్రెండ్ ఎలా చేసిద్దు, వాళ్ళ అమ్మాయి ఎలా చేసిద్దు, నాకు వాళ్ళ అమ్మ కూడా అలాగే చేసిద్ది. మా అమ్మకైతే హెల్ప్ మంచిగా. ఇద్దరు మంచోలే. ఇది కూడా వీడియో తీస్తుంటే ఇది కూడా వాట్సాప్ లో పెడతావా అంటుంది. యూట్యూబ్ అనలేక వాట్సాప్ అంటుంది. అంటే చదువుకోలేదు కదా వాళ్ళు, ఇంకా తెలవక అట్లా అంటుంది. ఇంక నేనైతే నవ్వుతున్నాను. ఇంక నేను వీడియో దింపుతా పెద్దమ్మ ఏమన్నా పెద్దమ్మ అని చెప్తా అంటే వద్దు అంటుంది నన్నైతే. సరేలే వద్దంటుంది కానీ వీడియో అయితే ఆఫ్ చేసినాను అక్కడితో. నాకు వీడియో అయితే అప్లోడ్ చేసినాగా మా అమ్మ నేను వంట కుకింగ్ చేసిన దాని గురించి వీడియో అయితే అప్లోడ్ చేసిన. లాస్ట్ లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఇచ్చినలే కానీ నేను మ్యూట్ లో పెట్టేసినాను ఆఫ్ చేసి. నేనైతే అది చూసుకోలేదు, అప్లోడ్ అయిపోయింది లాస్ట్ కి. నేను ఎప్పుడుకో విన్నాను కానీ అప్పటికి నేను 200 మంది చూసారు. డిలీట్ చేస్తే బాగోదు కానీ ఇంక అట్లనే ఉంచినాను, ఇంక వాళ్ళు అర్థం చేసుకుంటారులే అని. లాస్ట్ లో అయితే వాయిస్ ఓవర్ ఇచ్చినాను కానీ మ్యూట్ లో పెట్టేసినాను ఆ వాయిస్ ఓవర్ ని. ఏమనుకోకండి, ఇంకా అర్థమైపోయే ఉండాలి మీకైతే ఆ వీడియో అయితే. ఇంకా మా పాపకైతే జ్యూస్ కావాలంటే కొట్టుకైతే తీసుకెళ్ళింది షాప్ కాడికి. ఒక స్ప్రైట్ అయితే ఇప్పించింది. ఇంకా మనిషికి ఒక స్ప్రైట్ అయితే తాగేసినాము. మా బాబు అయితే పడుకుండు మంచిగా, పొద్దునే లేచిండు కాబట్టి కొద్దిగా 9 అవుతుంది, 9:30 అవుతుంది అనుకుంటా, నిద్రపోయిండు మళ్ళా.
ఫంక్షన్ అయితే చూసుకొని ఇంకా రిటర్న్ అయితే అయినాము. అమ్మాయి అయితే వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. అయితే ఇంటికి వచ్చేసరికి నేనైతే చూడండి కోతులు చికాకు చేసినాయి. ఇల్లు మొత్తం మామిడికాయలు మొత్తం తినేసి పడేసినాయి. చూడండి బస్తా అయితే మా అమ్మ వాళ్ళు ఇంటి బయట పెట్టారు చూడకోకుండా. వెళ్ళేటప్పుడు మర్చిపోయారు అనుకుంటే ఇంట్లో పెట్టడం. మొత్తానికి పాడు చేసిన ఇల్లు మొత్తానికి. అలా కోతులు ఉంటాయి. ఇటు అటు ఇటుగా 50% దాకా వస్తాయి డైలీ. కోతులు అయితే మొత్తం తినేసినాయి. కోతులు ఒక్క మామిడికాయ కూడా ఉంచలేదు. మా వారి అయితే ఒకటే తిట్టుడు. మామిడికాయలు అంటే చచ్చేంత ఇష్టం మా వారికి. అయ్యి వాళ్ళ నాన్నోళ్ళ ఇంటికాంచి తెచ్చుకోండు. మార్నింగ్ వెళ్ళి ఆ మామిడికాయలన్నిటిని. ఇప్పుడేమో కోతులు తినేసినాయి మొత్తానికి. ఒక్కొక్క కాయ చాలా పెద్దగా ఉంటుంది. అసలుకే ఈ కాయలు రేటు ఉన్నాయి బయట. చూడండి కోతులు ఎన్ని వస్తున్నాయి. ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి. మేము వచ్చినామని వెళ్ళిపోతున్నాయి కోతులు అయితే. బట్టలు మొత్తం పడేసినాయి, గిన్నెలు మొత్తం పడేసినాయి. బయట వరకు వాకిలి వరకు అయితే చికాకు చేసినాయి. ఇంకా ఇంట్లో డోర్ కూడా తెలిసి ఉంటే ఇంట్లో కూడా చికాకు చేసేయేమో. తలుపులు వేసి వెళ్ళినాం కాబట్టి ఇల్లు మొత్తం మంచిగా ఉంది. కానీ బయట వాకిలి మొత్తం చికాకు చేసినాయి. బట్టలు గిన్నెలు అంటే బకెట్లు అలాంటివన్నీ పడేసినాయి. చూడండి ఎట్లా ఉంది ఇల్లు. ముఖ్యంగా మామిడికాయలు క్లీనింగ్ చేయలేక మా వారు చచ్చిపోయారు. పాప మా వారే తీసుకున్నారు క్లీనింగ్ మొత్తం. మా వారే చేసుకున్నారు మామిడికాయలు మొత్తం తీసేసి. మా వారైతే అది క్లీనింగ్ చేసుకుంటా అంటే ఇక నేనైతే పొద్దున బట్టలు ఆరేసినాయని తీస్తున్నాను. బట్టలు కూడా పడేసినాయి కోతులు. అవి అయితే తీస్తున్నాను మళ్ళా. అయితే కోతులు చికాకు చేస్తాయి అసలు. ఇంట్లో లేకపోతే చికాకు ఉంటాయి కోతులతో అసలుకి. మాకు కుక్క ఉంది కానీ మరి ఏం చేసిందో చాలా కోతులు వచ్చినాయిగా పాప. అదేం చేసిద్దిలో అన్ని కోతులలో ఇది ఒక్కతే నలిగిపోయిద్ది అనుకుంటా. అసలుకి ఎంత చికాకు చేసినాయో కోతులే. మామిడికాయ క్లీనింగ్ చేయలేక ఈగలు బట్టి ఎంత గలీజ్గా అయిపోయిందో. వాకిలే అయితే మొత్తం గచ్చుగా, మళ్ళీ మట్టి గడ కాదు గచ్చు కాబట్టి ఈగలు వస్తూ ఉంటాయి. మళ్ళీ అది కాక మా పిల్లగాళ్ళు అయితే అక్కడ ఆడుకుంటూ ఉంటారు మంచి వాకిలి గాడ. మా పిల్ల ఆడుకుంటుంది, మా పిల్లగాడ ఆడుకోపోయినా ఇంకా చికాకు అనేది ఎట్లా అనిపించింది. మా వారైతే క్లీనింగ్ చేశారు. ఇంకా రేపైతే నేనైతే కడుక్కుంటాను చిన్నగా. కొద్దిగా అయితే ఎండ కొడుతుందని ఇంకా సాయంత్రం అయితే బట్టలు తీసినాను. అది మొత్తం మా వారైతే క్లీనింగ్ చేసేసి ఇంకా నేను కూడా గిన్నెలు మొత్తం తీసేసినాను. బకెట్లు మొత్తం గిన్నెలు కూడా బయట ఇసిరేసినాయి. చిన్న గ్లాసులు అవి ఉంటే తీసినాయి అనుకుంటా. పొద్దున్న టీ తాగినాక అయితే మర్చిపోయింది మా అమ్మ లోపల పెట్టడము. నేనేమో పిల్లగాని రెడీ చేయించుకుంటూ ఉన్నాను. ఇంకా చూడండి కోతి ఇక్కడే కూర్చొని ఉంది. ఇంకేముందు తినటానికని ఇక్కడే కూర్చొని ఉంది, వెళ్ళట్లేదు. ఇంకేమైనా ఉందేమో చూస్తుంది తినటానికి అయితే. వాటిని గద్దిద్దామంటే చాలా కోతులు ఏడ మీద పడితేనే నేను సచ్చిన గద్దియను. అలవాటు అయిపోయినాయి. ఇంకా వచ్చుడు వెళ్తుడు. కానీ ఇట్లా చికాకు చేస్తాయి అనుకోలేదు. చాలా చికాకు అనిపించింది అసలుకి. చాలా ఇబ్బంది పడిపోయినా. చాలా సేపు అయింది ఇదంతా క్లీనింగ్ చేయలేక. ఇంకా పొద్దు నుంచి కోళ్ళకు మేత వేయలేదని కోళ్ళ గుట్లకు వచ్చి ఇంకా మేత అయితే వేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళినాముగా అందుకే కోళ్ళకైతే మేత అయితే వేయలేదు మార్నింగ్ నుంచి. మార్నింగ్ వేసిన లేక ఇంకా మధ్యాహ్నం టైంలో అలా మిగతా టైంలో అయితే మేత అయితే వేయలేదు. వాటికైతే పాపం ఆకలితో అల్లాడిపోతున్నాయి అనుకుంటా. నేను మేత కోసం లోపలికి వెళ్ళేసరికి అయినా వెనకలు వస్తున్నాయి చూడండి. మళ్ళా మేత కోసం అయితే ఎంత బాగా తింటున్నాయి. ఆకలి మీద ఉన్నాయి అనుకుంటా. అవి అయితే మంచిగా తింటున్నాయి. మా వారైతే వాటర్ అయితే కొట్టేస్తుండగా నేనైతే ఇక్కడైతే మేత వేసుకుంటున్నాను. మొత్తం అయితే వాటర్ కొట్టేసి క్లీనింగ్ చేస్తుండు. మళ్ళీ ఈగలు వాళ్తే అసలు ఎండాకాలం ఎంత చికాకు అనిపిస్తుందో. మళ్ళీ పిల్లగాలు ఆడుతూ ఉంటారు. చీమలు వస్తే ముఖ్యంగా అసలు ఆ మామిడికాయల వాళ్ళ ఇల్లు నిండి చీమలు. ఇప్పుడు అయితే కొద్దిగా మనశాంతిగా ఉంది అనుకోండి. మామిడికాయలు పోయినందుకు కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. పాప కష్టపడి తెచ్చుకుంటూ మార్నింగ్ వెళ్ళి ఇష్టంగా తెచ్చుకుంటూ తింటాను కానీ కొద్దిగా బాధ ఉంది. సరేలే అన్ని కాయలు తిన్నా మంచిది కాదు మనకేది పోవటమే మంచిది అనిపించింది నాకేది. కానీ మా వారు బాధపడ్డారు కొద్దిగా. మొత్తం అయితే వాటర్ అయితే కొడుతుండు. నాన్నైతే ఇంక ఇక్కడైతే మేత వేయమంటే మేత వేయటానికి అయితే వచ్చినాను. సజ్జలు అయితే వేస్తున్నాను ఇక్కడికి వచ్చి.
సజ్జలు వేసినగా ఇప్పుడైతే మా వారైతే వడ్లు వేస్తున్నాడు. ఇంకా అవి అయితే సరిపోలేదు అనుకుంటా, అయ్యే వాటికి వడ్లు గడ వేస్తుండు. వడ్లు అయితే తింటున్నాయి. అవి సజ్జలేమో చిన్న చిన్న పిల్లలు తింటే, వడ్లేమో ఇలాంటి పెద్ద పెద్ద కోళ్ళు తింటే, ఇంకా వడ్లు అయితే ఇవి తింటున్నాయి. ఇందాక సజ్జలు వేసినగా అవి అయితే చిన్న పిల్లలు తిన్నే, వడ్లు కూడా తింటాయి, ఇయ్యనే తింటాయి. కానీ ఇంకా 2 వేస్తే కొద్ది కడుపు నిండిద్దని అవి 2 వేసినాము ఇద్దరం కలిసి. మా కోళ్ళ మీద చాలా మంది కనుదిష్టి తల్లిగా అసలు కోళ్ళన్నీ చనిపోతున్నాయి, ఎవరెవరో ఎత్తుకొని వెళ్తున్నారు. అసలు దొంగలు ఉన్నారు ఇటువైపు అయితే, చాలా మంది కోళ్ళని అయితే ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. సీసీ కెమెరా అయితే పెట్టినాం ఈసారి ఎవరు వచ్చినా కనపడిద్ది. ఈసారి వాళ్ళంతా అయితే చూస్తాము. ఇప్పుడు నుంచి అనుకుంటున్నాము సీసీ కెమెరా పెట్టాలని. ఎలాగోలా చేసేది సీసీ కెమెరా అయితే పెట్టేసినాము. ఈసారి ఎవరు వచ్చినా అంతే సంగతి. ఎవరికైనా కావాలంటే రూపాయి తగ్గించేనే ఇస్తాం. అలాంటి దొంగతనాలు అవసరం? అసలు ఏమి కడుపుకి ఏం పట్టిద్ది అసలు అలాంటి దొంగతనాలు చేస్తే? నాకైతే ఏం అర్థం కాదు. ఒక రూపాయి తగ్గించమని ఇస్తాము, లేక ఫ్రీగా ఇవ్వమని ఇస్తాము. ఏమి ఇబ్బంది ఉంటుంది దాంట్లో? దొంగతనం చేస్తే ఏమొస్తుంది వాళ్ళకి? వాళ్ళ గురించి ఎందుకు లేదు, దొంగతనాలు చేసే గురించి అవసరం మనకు అలాంటి టాపిక్? ఇంకా ఇక్కడైతే కోళ్ళకైతే మేత వేసి ఇంకా బయటకి అయితే వెళ్ళిపోతుండు. మేకలు చూద్దామని ఆ మేకలు అయితే ఎటు తిరుగుతున్నాయి. మొన్న సంతప్పుడైతే 2 మేకలు అయితే తెచ్చుకున్నాము. చిన్న చిన్న మేకలు అయితే తెచ్చుకున్నాము. చాలా ముద్దు వస్తున్నాయి. ఇందాకలైతే ఆ మేక అయితే ఎటో తప్పిపోయింది, దాన్ని ఎతకలేక నేను చచ్చిపోయినాను. ఎక్కడో దాక్కుంది ఇంటి వెనకాలైతే. ఇంకో మేక ఏమో అరుస్తూ ఉంది అసలు ఇంకో మేక కోసం. తర్వాత 2 కలిసి అయితే ఇక్కడైతే మేత తింటున్నాయి. ఇక నా గులాబీల చెట్టు మొత్తానికి తినేసిన 2 మేకలు అయితే. ఇంకా మా వారైతే అక్కడ కట్టుతుండు ఆ గులాబీల చెట్లుకి వెళ్తున్నాయి అని. బయట పిచ్చాకులు ఉంటే 2 అయితే తింటున్నాయి. ఇందాకలైతే గులాబీ చెట్టు మొక్కలు మొత్తం తినేసినాయి. అంత కోపం వచ్చిందో సరే చిన్న పిల్లలని వదిలేసినాను. ఇంకా మేకలైతే పోయిన ఆదివారం అయితే తెచ్చిండు, చాలా బాగున్నాయి. అంతకు ముందు కూడా మేము పోయిన ఇయర్ అయితే తెచ్చినాము, కానీ చచ్చిపోయినాయి. 2 మేకల దాకా చచ్చిపోయినాయి రోగాలు వచ్చి. మాకు డాక్టర్ తెలవక చచ్చిపోయినాయి. ఈసారి డాక్టర్ తెలుసు అని తెచ్చుకుంటూ మరి బతుకుతాయో లేవో తెలవదు. అంటే చిన్న పిల్లలుగా పాలు తాగి పిల్లలుగా. మరి అంతకు ముందైతే పెద్ద మేకలు తెచ్చినప్పుడే రోగాలు వస్తే చచ్చిపోయినాయి. ఇప్పుడైతే చిన్న పిల్లలు ఎలా బతుకుతాయని అదొక టెన్షన్ మాకైతే. నేనైతే అప్పటికి వద్దని గొడవ చేసిన, మా వారి బలవంతంగా తెచ్చుకుండు. సరేలే ఇంక తెచ్చుకున్నాడు, పోతే పోనీలే అనుకొని ఇంక ఉంచుకున్నాము. తర్వాతకి అయితే చూడాలి, డాక్టర్ అయితే తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఇంక చూపించుకుంటూ ఉండాలి. మన ఖర్చు అనేది ఉంటూనే ఉంటుంది. కొనుక్కున్నంత మాత్రాన అయిపోవద్దు. వాటిని పెంచుకోవటం సాదటం, వాటికి మేత ఎంత బాధ్యత ఉంటుందో అంతగానో మంచి పెంచుకోవాలి. మనమైతే ఇంట్లో చిన్న పిల్లగాల్ని ఎట్లా చూసుకుంటున్నామో వాటిని కూడా అంత దారుణంగా చూసుకోవాలి మనము. వాయిస్ ఓవర్ అనేది మంచిగా ఇస్తున్నారో లేదు కామెంట్ చేయండి. ఇంకా మంచిగా మాట్లాడదా నేర్చుకోవాలా, లేకపోతే స్లోగా మాట్లాడాలా, స్పీడ్గా మాట్లాడాలా, ఎలాగ మాట్లాడాలో కొద్దిగా నాకు కూడా చెప్పండి. అలాగ మాట్లాడుతూ ఉండండి, సపోర్ట్ చేస్తూ ఉండండి నాకు కూడా కొద్దిగా. కోళ్ళకి మేత మొత్తం వేసినాక ఇంక బట్టలు అయితే తీసిన బట్టలు మడతేసుకుంటున్నాను బయట పెట్టుకొని. ఇంక వర్షం వచ్చేటట్టే ఉంది, మబ్బు అయితే పట్టింది, మరి వచ్చిదో రాదో తెలవదు.
ఇంకా బట్టలు కూడా మడత వేయటానికైతే అయిపోవటానికైతే వస్తున్నాయి. మడత వేసినాక లోపలైతే సర్దుకుంటాను వెళ్ళి. అప్పటికైతే 6 అయింది, చీకటి పడుతుంది. ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. చీకటి పడుతుంది, అప్పటికి టైం చెప్పకుండా మాట్లాడుతున్న వీడియో చూపిస్తున్నాం అనుకోకండి. ఇదైతే ఈవినింగ్ టైము. అంతకు ముందు ఫస్ట్ పెట్టింది మార్నింగ్, మధ్యాహ్నంది మొత్తం యాడ్ అయింది. దీంట్లో అయితే మొత్తం ఈ రోజు అయితే వ్లాగ్ అయితే ఇదండి. కొద్దిగా సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ అయితే ఇవ్వండి. ముఖ్యంగా షేర్ చేస్తూ ఉండండి, కామెంట్ చేయండి. అలాగే ఎలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను. ఇంకా మా పాప బాబు అయితే పడుకొని ఉన్నారు. తొందరగా ఎందుకు పడుకున్నారు, 6ంటికి మళ్ళీ లేస్తారు 7ంటికి వెళ్ళాలనుకుంటా. ఎందుకంటే కొద్దిగా ఫంక్షన్కి వెళ్ళి చలిసిపోయారు కాబట్టి పడుకొని ఉన్నారు. అందుకే బట్టలు అయితే మనశాంతిగా మడతేస్తున్నా బయట కూర్చొని. లేకపోతే బట్టలన్నీ గుంజి పడేస్తారు మా పిల్లగాళ్ళు అయితే. వాళ్ళు వేసి ఉంటుంటే ఇప్పుడు వీడియో కూడా తీసుకొని ఉండిపోయేదాన్ని. బట్టల విషయంలో అయితే మొత్తం చికాకు చేస్తారు బట్టల కాడికి వచ్చి. మా బాబు ఫంక్షన్ కాడ ఉంది కొద్దిగా, అంటే ఫంక్షన్ అంటే బర్త్డే ఫంక్షన్ అయితే ఉంది. ఫంక్షన్ జరుపుతామో లేదో తెలియదు కానీ ఫంక్షన్ అయితే అంటున్నాను. ఏం ఎట్లుంటుంది ఆ టయానికి అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, వీడియోస్ చూస్తూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా నా వీడియోస్ వస్తూ ఉంటే కంటిన్యూగా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను. ఎలాంటి వీడియోస్ కావాలి కూడా కామెంట్ చేయండి. మీకైతే మార్నింగ్ ఎలా ఉంది నా ఫేస్, ఇప్పుడు ఎలా ఉంది చూడండి. నా ఫేస్ అయితే మాడిపోయిన మసిబొగ్గులాగా ఉంది కాదు. ఇప్పుడైతే మా పొద్దునైతే మంచి ఫ్రెష్ అప్ అయ్యి పౌడర్ మేకప్ వేసుకొని ఉన్నా కాబట్టి మంచిగా ఉంది. మేకప్ అంటే ఏమి వేసుకోలేదు, ఒక ఫెయిర్ అండ్ లవ్లీ పౌడర్ అంతే, ఏం లేదు. మనమైతే మేకప్ లాంటివి అయితే మనమైతే వేసుకోము, మనకు అలాంటి అలవాటుగా లేవు అనుకోండి. ఇంతేనండి మన వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ చేయండి. ముఖ్యంగా మన వీడియో అయితే కంటిన్యూగా చూడండి, వాచ్ చేస్తూ ఉండండి.